అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చర్చించుకునే అంశం ఏంటంటే, సారీ చెప్తే సరిపోతుందా? ఏ పని చేసినా సారీ దానికి ప్రాయశ్చిత్తం అవుతుందా అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వైసీపీ సోషల్ మీడియాలో చెలరేగపోయినటువంటి వ్యక్తులు ఈ మధ్య పోలీసులు పెట్టే కేసుల దెబ్బకి, సెక్షన్ల దెబ్బకి హడలెత్తి వాళ్ళ తప్పును తెలుసుకొని మనం ఇరుకున పడతామన్న ఉద్దేశంతో లెటర్ల మీద రాసి తెలుగుదేశం పార్టీ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, అదే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి లెటర్లు రాసి సారీ చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా మీరు మునిగిపోతున్నారని అర్థమయ్యి ఇప్పుడు మీరు సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పటాలు, క్షమించమని చెప్పటాలు, లెటర్ల మీద లెటర్ రాయటాలు చేస్తే మీరు చేసిన తప్పు అనేది ఒప్పైపోతుందా? ఖచ్చితంగా కాదు. వీళ్ళని ఖచ్చితంగా చట్టం ప్రకారం వీళ్ళని శిక్షించాలి. ఎందుకంటే వీళ్ళు పొరపాటును ఏదో తెలియకో ఉద్దేశపూర్వకంగా కాకుండానో పెట్టిన పోస్టులు కాదవి. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యామోహంలో పడి మేము భూమి మీద ఉన్నవా ఎక్కడున్నా అన్నీ మరిచిపోయి విపరీతమైన వ్యాఖ్యలతో, బూతులతో తెలుగుదేశం పార్టీ నాయకులనైతేమి, వైసీపీని విమర్శించిన వాళ్ళనైతేమి అశ్లీల బూతులతో వీడియోలు పోస్టులు చేయడం, విమర్శించడం జరిగింది. శ్రీరెడ్డి గారైతే నంగనాచిలాగా లోకేష్ బాబుకి ఒక లెటరు, పవన్ కళ్యాణ్ గారికి లెటరు, హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒక లెటరు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లెటరు, నా వల్ల మీ పార్టీ చెడిపోయి వచ్చింది క్షమించన్నా అని అంటూ ఒక లెటరు. ఏమో నీకు బుద్ధి లేదా? చిన్నపిల్లవా అంటే మాట్లాడు. కనీసం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా, రిజల్ట్స్కి ముందు కూడా నువ్వు పెట్టిన వీడియోలు, నువ్వు చేసిన కామెంట్లు చూసాం, అందరూ చూశారు. అసలు మీకు ఒళ్ళంతా కొవ్వెక్కి మాట్లాడిన మాటలే కానివి కొద్దిగా బాధ్యతాయుతమైన పౌరురాలుగా మాట్లాడిన మాటలు అవి. చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే వీళ్ళని కానీ వదిలేసినట్లయితే మరొకసారి కూడా వేరే వాళ్ళు పెట్టి మళ్ళీ అదే వాళ్ళ కేసుల దాకా వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ సారీ చెప్పి సరిపోతుంది. ఈ సారీలకి, ఈ క్షమాపణలకి ఎవరు కరిగిపోకూడదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. బిఎన్ఎస్ అనే కొత్త చట్టం ద్వారా శిక్షించి వాళ్ళు ఇంకా మీదట ఎవరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే భయపడాలి. భయపడటమే కాదు, పొయ్యాలి. ఆ విధంగా ఉండాలి. చేతిలో ఫోన్ ఉంది కదా అని నోటికి ఏదో మీరు ఏదన్నా ఒక సబ్జెక్టు ప్రకారం ఒక సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేదా ఎవరైనా వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది, మీకు అన్యాయం జరుగుతుంది, దాన్ని ప్రశ్నించండి, దాని గురించి అడగండి. 10 మంది అభిమానాన్ని చూరగొనాలి. కానీ అర్థం లేని బూతులు, అసలు మీకు ఏదో రాజకీయాల గురించి అవగాహన లేదు, చట్టం గురించి అవగాహన లేదు, న్యాయమూర్తులను విమర్శిస్తారు. అందరినీ మీరు విమర్శించిన వాళ్ళు ఎవరు? అందరినీ ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు ఎవరైనా సరే పోస్టు పెట్టేయటం, మాట్లాడటం, విమర్శించడం. మన రాష్ట్రంలో ఇది ఒక దరిద్రం అయిపోయింది. కాబట్టి ఈ సారీలకి, క్షమాపణలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వానికి నేను చేసే విన్నపం ఒక్కటే: ఈ సారీలకి, క్షమాపణలకి కరిగిపోకూడదు, వాళ్ళని క్షమించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం వాళ్ళకి శిక్ష పడి తీరాలి. ఇంకా ఎవరైనా కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే భయపడాలి. వ్యక్తిత్వ హసనం చేస్తూ, అవతల వాళ్ళ కుటుంబాలను విమర్శిస్తూ, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే ఎవరైనా సరే భయపడాలి, వాటి జోలికి రాకూడదు. ఆ విధంగా వీళ్ళని శిక్షించాలి. శిక్షించినప్పుడే మిగిలిన వాళ్ళకు భయం ఉంటుంది. మీరు మీ మీద వేసిన నిందలకి మీరు కూడా వాళ్ళని వదిలేసిందంటే మిమ్మల్ని కూడా మీకు కూడా
అది నవ్వులు పాలవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని క్షమించకూడదు. వీళ్ళు క్షమాపణ కోరే వాటికి మీరు కరిగిపోకూడదు. వీళ్ళని శిక్షించాలి. 10 మందికి ఇది ఒక గుణపాఠం కావాలి. నమస్కారం, ధన్యవాదాలు.